అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సంగీతం సెలబ్రేషన్స్లో భాగమైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి, కాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్కి, ఇందులో నటించిన వాళ్ళకి, నటించని వాళ్ళకి, సంగీతం గారి సినిమాలంటే చాలా ఇష్టపడే వాళ్ళకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెన్నైలో జరుపుతున్నాము. మరి తమిళ్ మీడియా వాళ్ళందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తెలుగు மீடியா వాళ్ళందరికీ ஸ்வாகத்தம், சுஸ்வாகத்தம். இன்னைக்கு ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்கு. ஏன்னா சங்கீதம் சாரோட லெகசியை செலிப்ரேட் பண்றோம்னா we are celebrating the legacy of సినిమా లెగసీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వైజయంతి మూవీస్ మనకి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించినటువంటి సంస్థ. ఆ బ్యానర్ పైన స్వప్న సినిమాస్ ప్రెజెంట్ చేస్తూ నాగశ్విన్ గారు ఎంతో ప్రేమగా ప్రొడ్యూస్ చేసినటువంటి ఫిలిం సంగీతం శ్రీనివాసరావు గారు 61st ఫిలింగా 90+ ఇయర్స్కి నాకు తెలిసి ప్రపంచంలోనే ఎవరు సాధించినటువంటి ఒక ఘన చరిత్ర. మన ఇండియన్ సినిమా గర్వించే విధంగా వారు చేసినటువంటి సినిమాలకి, ఇది వారు చేసిన ఇన్నోవేషన్స్కి, ఎక్స్పెరిమెంట్స్కి, టైం ట్రావెల్స్కి, విచిత్ర సోదరులకి, పుష్పక విమానాలకి ఒక ట్రిబ్యూట్గా అసలు మొత్తం భారతీయ చలనచిత్ర చరిత్ర సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ శుభవేళ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు, దేవి గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో. సాధారణంగా దేవి గారు సినిమాలకి పాటలు ఇస్తారు, కానీ ఈ సినిమానే పాటలదయింది. మరి మాటలేంటో తర్వాత తెలుసుకుందాము. అలాగే అంకుర్ డిఓపిగా అండ్ సంకల్ప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, అయాన్, అహిల్య అండ్ శాలిని. A big round of applause to our newcomers. అలాగే శివనారాయణ గారు, ఇంకా చాలా మంది స్టార్స్తో జూన్ 11వ తారీఖున మన ముందుకు రాబోతున్నటువంటి ఒక అందమైన చిత్రం. అందరూ కలిసి చేసిందేగా అందమైన ప్రయాణం ఈ సంగీతం. సార్ ఏమయ్యింది, మాటలు కూడా పాటయ్యింది. ఐ థింక్ ఆయన ఎన్నో చరిత్రల్ని సృష్టి అవ్వడం మనందరి అదృష్టం. ఎందుకంటే ఒక టెక్నీషియన్గా, ఒక సినిమాని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలోనే ఉంటూ వారు సాధించినటువంటి విజయాలు అన్నీ ఇన్ని కాదు. మాయాబజార్ సినిమాలో అంటే మెషల్ కెమెరాస్ నుంచి ఇప్పటి యారీ కెమెరాల వరకు, మోవియోలో ఎడిటింగ్ నుంచి ఇప్పటి అడోబ్ ప్రీమియం ప్రో వరకు చూసినటువంటి మాకు తెలిసిన ఏకైక వ్యక్తి సంగీతం శ్రీనివాసరావు గారే. మరి ఇంత చేసినటువంటి ఈ సినిమాని రాసింది ఎవరో తెలుసుకోవాలని మీరు నేను అనుకుంటూ ఉన్నాం. కూపిడ్లమా రైటర్స్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. రైటర్ కాదా, రైటర్స్. ఇదేంటి ఇంతమంది వస్తున్నారు? మీరేం చేశారండి? రాసాము. మీరు రాశారు అంటే మీరు మాటలు రాశారా, పాటలు రాశారా? పాటలా? మీరు? మేము రాసామండి. చాలా రాశారు. అవి నేను రాస్తూ ఉంటాను, నా అప్పులు అవన్నీ వాటి గురించి. మీరేం రాశారు? మాటలు రాసాం, పాటలు రాసాం. మా మాటలు పాటలయ్యాయి, మాటలు చాలా అయ్యాయి. ఓకే, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మీరేం రాశారు? మాటలు రాసామండి. మాటలు రాశారు. నందకిషోర్ గారు, అరే మన 35 డైరెక్టర్ గారు, మీరేం చేశారు ఈ సినిమాలో? మాట సాయం చేశాను, ఈయన పాట సాయం చేశారు. శ్రీమణి గారు, వీళ్ళందరూ పాటలు రాసేస్తే మీరేం రాశారు? పాటలకి మాటలు రాశాను. వాళ్ళందరికీ అర్థమైనట్టే ఉంది. జూన్ 11కి నాకు కూడా పూర్తిగా అర్థమైపోతుంది ఎవరు పాటలు రాశారో, ఎవరు మాటలు రాశారో అని. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ ద ఫిలిం? ఒక్క నిమిషం అండి, ఒక్కసారి. ఇప్పుడు ఇతను ద హీరో ఆఫ్ ద ఫిలిం. మీరేం చేశారు? నేను తీసానండి. మీరు తీసారా? ఊరుకోండి, తీసింది ఆయన. అక్కడ కూర్చుని ఉన్నారు. ఒక్క నిమిషం ఇటండి. మీరు తీసారా? అది తీసాను. నేను తీసాను. ఏంటి పొద్దున వేసుకున్న టీ షర్టా? ఆయన తీయించారు, మేము తీసామండి. ఓ, యువర్ సంకల్ప్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈయన డిఓపి అంకురా. ఓహో, ఆయన కెమెరా రోలింగ్ అంటారు, సార్ యాక్షన్ అంటారు.
ఓకే, అంటే టోటల్గా ఎగ్జిక్యూట్ చేసేసారు సార్ మొత్తం. అంతే. హౌ వాజ్ ఇట్ అసలు సంకల్ప్ వర్కింగ్ విత్ సార్? యా లైఫ్ లైక్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. వోంట్ ఎవర్ గెట్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అగైన్. లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లెటింగ్ అస్ లివ్ యువర్ డ్రీమ్. అందుకనే ఏమంటాం తెలుసా, ఆ తరం లెగసీకి ఈ తరం ఇస్తున్నటువంటి ట్రిబ్యూట్ ఇది అంటాం మేము. అంటే వీళ్ళు మాత్రమే కాదు, మా నాగశ్విన్ గారితో కలిపి అందరితో కలిపి. సార్ వాంటెడ్ టు సే సంథింగ్. ఎస్ సార్, ప్లీజ్. Entire creative credit goes to all of them. That is the thing. They are the real strength. They are the people who supplied the whole material, that thought, everything. అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా నా ప్రమేయం లేదు, అంతా వాళ్ళదేమా. టోటల్ ఇట్ ఈస్ దేర్ కంప్లీట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సృష్టికర్త, వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎనీబడి వాంట్స్ టు యాడ్ ఎనీథింగ్? మా అందరికంటే మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ రైటర్స్ రూమ్లో మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది అంటే సార్ 9:55కి గ్రూప్లో మెసేజ్ వచ్చేది, ఐఎమ్ రెడీ అని. 12 o'clock వరకు మేము మా పొజిషన్స్ మారుతూ సర్దుకుంటూ ఉండేవాళ్ళం. కానీ సార్ కూర్చున్న పొజిషన్ అలాగే ఉండి ఏదైనా రోజు మంచి ఐడియా రాలేదంటే దీన్ని పక్కన పడేద్దామమ్మా, రేపు ఇంకోటి ఆలోచిద్దాం, ఇవాళ చెత్తగా వచ్చాయి అనేవాళ్ళు. సో ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హియర్. వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ టు సింగీతం సార్, నాగి సార్ సో మచ్. మమ్మల్ని చాలా పుష్ చేసి మా చేత రాయించారు ఈ ఫిలిం. వీ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్ అండ్ దిస్ ఈస్ something that we also learnt while doing the process, while doing the film only. So we are all happy to be here. Thank you sir, thank you. థ్యాంక్ యూ సార్. సార్ ప్రతిరోజు ఉదయాన్నే కొత్త ఐడియాస్ వస్తారండి. ఎవ్రీడే మార్నింగ్. ఐ డోంట్ నో అసలు ఎంతలా ఆలోచిస్తారో నాకు తెలీదు. అండ్ మా రైటర్స్ రూమ్ డిస్కషన్లో నైట్ మనం ముందు రోజు మార్నింగ్ రాసుకుని ఓకే ఇది లాక్ ఇది బాగుంది అనుకుంటే నెక్స్ట్ డే ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. ఓకే దీన్ని ఇప్పుడు ఎలా ఇంక్లూడ్ చేయాలి అని మేమందరం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. రాయడం నేను చాలా నేర్చుకున్నానండి. థ్యాంక్ యూ సార్. అండ్ నేను చేసిన ఉడతా సాయానికి ఇంత దూరం పిలిచినందుకు, క్రెడిట్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ గ్రేట్ఫుల్ టు నాగి, స్వప్న గారు అండ్ సంగీతం సార్ అండ్ ఎవ్రీబడి. బికాజ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఒక 15 ఏళ్ళ తర్వాత, ఒక 25 ఏళ్ళ తర్వాత ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే ఓకే సంగీతం గారి సినిమాకి నేను ఒకసారి రాశాను. అది చాలా 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 ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ, హంబుల్డ్ అండ్ థ్యాంక్స్ అలాట్. సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడున్న లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ గారికి అండ్ మై ఫేవరెట్ యాక్టర్ అండ్ లెజెండరీ హీరో కమల్ హాసన్ గారికి నా వినమ్ర సాష్టాంగ ప్రణామం. ఎందుకని ఈ ప్రాజెక్ట్ గురించి నేను సాధారణంగా అన్ని ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడతాం, దీని గురించి ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలని ప్రత్యేకంగా అనుకున్నానంటే ఐఎమ్ నాట్ ఎ స్పీచ్ పర్సన్ రెగ్యులర్లీ. మీరు ఎవరైనా లైఫ్ టైం అచీవ్మెంట్ కన్నా పెద్ద అవార్డు తీసుకున్నారా? ఇదేంటి నిండా 38 ఏళ్ళు కూడా లేవు, ఇదేంటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటున్నారు అనుకున్నారా? ఎస్, నేను తీసుకున్నాను. సంగీతం శ్రీనివాస్ గారి సినిమాలో పాట రాయడంతో నాకు అవార్డు లభించిన ఆనందం కలిగింది. ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. నేను 100%లతో దేవి గారు, సుకుమార్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. 15 ఏళ్ళు అయింది ఈ సంవత్సరంతో. సో 15th ఇయర్లో సంగీతం శ్రీనివాస్ గారి సినిమా సింగ్ గీతం అనే సినిమాకి రాయడం నిజంగా నా అదృష్టం, నా భాగ్యం. ఈ 2 విషయాలు చెప్తాను. అలాగే ఈ సినిమాలో నేను నేర్చుకున్న అంశాలు ఖచ్చితంగా చెప్పాలంటే క్రూ గురించి ఫ్యాంటాస్టిక్ క్రూ. వీళ్ళందరితోటి నేను స్టార్టింగ్ నుంచి వర్క్ చేశాను. ఈ రైటర్స్ అందరూ చాలా ఎంత అద్భుతమైన ఇన్పుట్స్ ఇచ్చారంటే వాళ్ళతో పాటు నేర్చుకుంది. ఎక్కడైతే ఒక భావం చెప్పడానికి అక్షరాలు కూడా లేవో, భాష కూడా సరిపోదో, అక్కడ కొత్త భాష సృష్టిస్తారు ఆయన. అక్కడ కొత్త అక్షరాలని పుట్టించి, పద వెల్లువలు పుట్టించి, వాక్యాలు కాదు కథల్ని రాస్తారనమాట. అది నేను ఈ సినిమాతో నేను ఆ ప్రయాణాన్ని నేర్చుకున్నాను. అలాగే ఇంకొక మాట ఏంటనంటే ఈ ప్రాజెక్ట్ మనం ఎక్కుతూ ఉంటే మన శక్తిని తాగేసి ఒక కైలాస పర్వతం లాంటిది. ఆ పర్వతాన్ని ఎక్కి దాని మీద నిలబడి ఆ ఎక్స్పీరియన్స్ని రేపు 11వ తారీఖున ప్రేక్షకులందరికీ చూపిస్తారు. మీరందరూ చూస్తారు. చూసిన తర్వాత శ్రీమణి ఏంటి ఇంత తక్కువ చెప్పాడు అని అంటారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్
దేవి గారు, మనం చాలా పాటలు రాసాం. ఇదేంటండి ఇలాంటి పాటలు అయితే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సిచ్యువేషన్స్. ఇందులో ఒక పాట ఉంది, రిలీజ్ అవుతుంది సినిమా. రిలీజ్ అయిన తర్వాత ఇందులో 2 పాటలు వస్తాయి. బ్యూటిఫుల్ సాంగ్స్. అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు రాయలేదు, ఇక మీద రాస్తానో లేదో కూడా తెలియదు. అంత అద్భుతమైన సిచ్యువేషన్స్. ఒక కవికి ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి ఛాలెంజెస్ తగిలితేనే అతనిలో ఉన్న గొప్ప కవిత్వం బయటకు వస్తుందంటారు. అలాంటి సన్నివేశం సినిమాతో నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రయాణం దత్ గారు సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అశ్విన్ వైజయంతి మూవీస్లో మహర్షి రాశాను, తర్వాత మళ్ళీ అంత గొప్పగా అంత గర్వంగా సంగీతం రాశానని చెప్పుకుంటాను. అలాగే ఇప్పుడు జరుగుతున్న సినిమాలన్నీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నాగశ్విన్ గారు, మై ఫేవరెట్ డైరెక్టర్. మీ సావిత్రి అంటే వచ్చేది మహానటి అంటే చాలా ఇష్టం. అలాగే కల్కి సినిమా నేను చూసి మా ఫ్రెండ్స్ అందరికీ ఒక 50 నుంచి 100 టికెట్లు నేనే బుక్ చేసి పంపించుంటాను. మార్నింగ్ 4 o'clock ప్రసాద్లో చూశాను అనమాట. చాలా ఇష్టం. మన మైథాలజీలో ఉన్న సైన్స్ని సినిమాల్లో తీసుకురావడం నాకు చాలా బాగా నచ్చిన అంశం. అలాగే థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అండ్ రైటర్లందరికీ మరొకసారి గౌతమి గారు, శ్రీకర్ గారు, రాహుల్ గారు అండ్ సంకల్ప్ గారు. సార్ నైస్ మీటింగ్ యూ సార్. మనం అప్పుడెప్పుడు కదా సార్. ఈయన పాటలు కూడా చాలా బాగా ఇష్టం సినిమాలో పాటలు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్. కొంచెం ఎక్సైటెడ్గా కొంచెం ఎక్కువ మాట్లాడించు, క్షమించండి. బట్ మరొక్కసారి లెజెండరీస్కి ప్రణామాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీమణి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడిన దాంట్లోని కెన్ ఐ హ్యావ్ యువర్ ఆధార్ కార్డ్ ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ. మా డైరెక్టర్ ఏదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పేయండి. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్లీజ్ కమ్ హియర్, టెల్ మీ ప్లీజ్. ఏమైంది అన్నేనా? 11th రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సినిమా చాలా 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 బాగా వచ్చింది. అండ్ ఇట్ లివ్స్ అప్ టు వాట్ సార్ ఎక్స్పెరిమెంటేషన్ ఏదైతే మనం అనుకుంటాం, ఇట్ విల్ ట్రూలీ లివ్ అప్ టు దట్. అండ్ ప్లీజ్ ఐ హోప్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ నాగి సార్ ఆల్సో. యా, థ్యాంక్ యూ. అండ్ అలాగే సినిమా మన ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అరవింద్ గారు సెపరేట్గా కొంతమంది రిలేటివ్స్ వచ్చినట్టున్నారు కదా మీకు. పాడేయండి. హాయ్, ఈ మూవీలో వర్క్ చేయడం ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. అంటే సంగీతం సార్తో అందరికీ ఏమైందంటే మాటలు రావట్లేదు, ఈ మధ్య పాటలే వస్తున్నాయి. వి ఆస్క్ హిమ్ నాట్ టు. థ్యాంక్ యూ నాగి సార్, లైక్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అలాగే మా పిఆర్ వంశీశేఖర్ గారు ఒక పాట ప్రిపేర్ చేసి వచ్చారు. ఆయన్ని పాడమని అడిగాము, కానీ టైం లేకపోవడం వల్ల ఆయన కాపీరైట్ ఇష్యూస్ అవుతుందని ఆయన పాడట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. వన్స్ అగైన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, a big round of applause to this wonderful team. Thank you so much. Thank you. ఇచ్చేయండి. అండ్ అలాగే మనందరికీ అంటే ఒకటి మనకి గుర్తుండిపోయేలాంటి సినిమాలు ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు సరిపోదు. ఒక జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఒక ఇంద్ర, ఒక బాలు, అలాగే మనకు వచ్చిన సీత, ఎంత మందిని ఇంట్రడ్యూస్ చేశారో, టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని, ఎన్ని సినిమాలు తీశారో. వాటన్నిటికన్నా ఎక్కువగా ఎవరు మంచి టెక్నీషియన్ అవుతారు అని ఐడెంటిఫై చేయగలిగినటువంటి ఒక కళ్ళు, ఒక ఫోర్ సైట్ ఆయనకి ఉంది. సో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మీ విష్. ఓకే. ఆ పితృ సమానులు సంగీతం శ్రీనివాసరావు గారికి అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సుమారు 25 సంవత్సరాల క్రితం సంగీతం గారితో సినిమా స్టార్ట్ చేసి అది ఎందుకున్న కారణాంతరాల వల్ల ఆగిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. ఇప్పుడు నాగశ్విన్, స్వప్న, ప్రియాంక అందరూ కలిసి వచ్చి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా గర్వంగా అనిపించింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీ సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త వాళ్ళని పరిచయం చేశారు. మళ్ళీ ఈ సినిమా ద్వారా అయాన్, అహిల్య అండ్ అలాగే శాలిని ఈజ్ ఆల్సో డన్ ఫ్యూ ఫిల్మ్స్. వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఇక జనరేషన్స్ మారినా మనకి ఎప్పటికీ వారి మీద ఉండేటువంటి ఒక ప్రేమ అనేది ఎప్పటికీ తగ్గదు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఆర్ కమల్ హాసన్ గారు.
ఆ ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారు. సార్ కూర్చోండి, సార్ కూర్చోండి. కమల్ హాసన్ గారు అండ్ సంగీతం గారి సినిమాలు అంటే మనకి ఒక్కొక్క ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ గుర్తొచ్చేస్తుంది. ఒక విచిత్ర సోదరులు, పుష్పక విమానం, మైకిల్ మదన కామరాజు. అందుకే అసలు మీ కళ్ళు చూస్తే పాటేంటండి, మాటలు కూడా పోతాయండి, నటనకి మీరు నిఘంటు అండి, మీరంటే చాలా ఇష్టం అండి, వచ్చిన పని కానిచ్చేస్తాను, SSR గురించి చెప్పేయండి. అందరికీ నమస్కారం. April 12th అనుకుంటున్నా 1957 చెన్నై మాయాబజార్ రిలీజ్. Now 11th June, 2 months after. That's how it will feel for him. I know. Nothing has changed, and cinema is with him till today. And that's very rare. And when I looked, I don't know what is the youngest in the group of the direction team, 24. I met him before that. I was 21 when I did all that these boys had done with him. I was inadvertently, wantonly, his assistant director. It so happened I'm also the producer of the film. But the main idea was to work with them. Our first movie happened casually somewhere in Bombay. One day we must do a film. And we met after the award and the Filmfare Award, Taj Hotel. Then he told me 2 stories. One of them was called, at that time was called Advaita. And we made that film. The other movie, we kept talking, we couldn't make, nearly 45 years ago. And that is this movie. I was 20 when we were talking about it. Now I see, I'm 71 and I see this movie. Some ideas are ageless. And that is why he's like that. He's full of ideas. And hence, age is just a number. Like take 2, take 3, take 4. That's how he treats it. And we've come a good big circle, I think, between the two of us. And I'm happy to see that there are more people joining this great music called Sangeetam. For once and all, in Kodambakam there was always a confusion how to pronounce his name. In Tamil Nadu, he used to get very upset because say Mr. Sangeetam. No, it is Sangeetam, please. But after 40 years, you cleared it. Now nobody can mispronounce. Nobody will call him Sangeetam. Now he is back to his original name, Sangeetam. But for me, that name itself is music. I feel happy working with him. And the way we spoke of Pushpak, somewhere in Kerala we were sitting, Advaita became Pushpak. And we had a holiday. And we always we come from this hot studios. Sweating, you know hot studios. We just shot in Hyderabad for Kalki. So the whole film Pushpak, we were so proud. We shot it in air condition because we shot in a 5-star hotel. So we came out, the first thing we were proud of was total film air conditioned of the sound. Others praised us for doing the movie without dialogues. But we were happy working in AC. I'll brush my teeth, we'll come and rehearse, I'll go have a bath, comb my hair, and take one begins.
That's how we worked in Pushpak. I still miss those days. And when I see the photograph of Dr. Rajkumar Raur, he is giving clap. He has worked with people with heart. And they will never let him go. And we probably enjoyed most. It was a very difficult film to shoot because it was sun, Bombay, no permission. But we enjoyed doing Mumbai Express. It is a good movie. We did a lot of experiments. It's also the first digital movie shot on 720p. It is not before these cameras, all of these. And we enjoyed that. Now he's going one step forward. He's always ahead of Gen Z. And I'm happy to celebrate a young man like Mr. Singitam Srinivasaragga. Age is a nuisance, but mind can surpass it, and he's a great example. And I'm learning. In that, I want to be his assistant director. To maintain that state of mind. And I thank Nagi Garu, Swapna Garu, Baijanti Movies, all of them for understanding. Cinema is all about passion. And then only it becomes a business. So we are doing it the other way around. We now check how much it will make. 100 crores, 200 crores, 300 crores. No, the day we made Pushpak for 15 lakhs, we felt like we made 150 crores. But that's not an exaggeration. It must have already collected more than 200 crores. That's the truth of the industry. We don't realize. We don't even fully monetize our films. We are learning now. But he has traveled from that time of passion, and his passion has not dwindled at all. And I don't see why the industry should lose its passion. Learn it from these people. And some of the greatest ideas, nobody can write out a pro note and say this film is a success. Super hit film, success film. Nobody can say this will surely fail. But we can say we will be happy at the end of this film. If we are not, we want to release it. How simple is that? That happened in Aburu Saudhargal. First 20 days of shooting, we're all happy. All filmmaking starts with euphoria. And then it ends with blaming. Or sharing an award. Deserving, undeserving, everybody will get an award. But when it comes to a failure, you start blaming. That award we were willing to take, both of us. Everybody will leave us and we'll hold on to that award. One such award is Pushpak. One such award is Mumbai Express. Ante success kaleda, evaru chepparu? Ask us. So that is the spirit with which we work, and that spirit is there in the movie. You've already completed your success function. This is it. That's the only way to make films, and nobody can say which is a good film. So every film, we are doing a big film. How do you know it's a big film? Your cast does not decide it as a big film. We have a great idea. That's where a film begins. And this has that great idea. And that's how we tried to. Aburu Saudhargal, first 20 days, we scrapped. That would have been a failure film. We stopped it from becoming a failure. And the decision was made by two of us. The 20 days we had to answer for the money spent on it. But we were not worried because we know that is wrong and we wanted to do something right and we did it. And the tension of doing that film, only we know because only the two of us were responsible. Even he didn't know
after 3 shots, how I'm going to continue being a dwarf. It came to us after a lot of hair loss. We arrived on the right things at the right moment. Because one trick, Appu is not a one-trick dog. He has many tricks. But where to place which trick? Everyone can find out how we did the film, but they will not be able to say where we did what gag. That's all there is to it. And we were so tense, and it's truly a full circle because we used to shoot at Venus Studio. By the time lab results come to us, it'll be at least 45 minutes. However fast motorcycle, whichever way you go. And then we got so, because we'll have to wait for the lab to send us whether the masking worked or not. Then we had our own little box where we developed, looked at the film. Okay, then we went to the next shot. By the end of the movie, the tension was too much. We started shooting on top of this roof. The climax chase, because the lab is there, we can look down and say, is it okay? Okay, okay, next shot. That's how we did it. And now this time we are inside the building and the picture is ready. We've been at the back end, now we are at the front end. That's all. It doesn't matter which company produced the film. It is like, I feel like I have produced it. And at least Mr. Nagi knows, I feel like a co-producer. You know it. So that's why I'm here. It is, I always respected him. I don't need an occasion to respect him or pay my respects. This is yet another film that Rajkamal wishes it has produced. So it doesn't matter. This is not a race. We are running together, not to get ahead of each other. So I am very happy that you invited me. You should have told me at least 3-4 months back, I would have been standing in the stage along with those boys. I missed that opportunity. But I trust this gentleman so much, I might get that opportunity again. So thank you very much, and sing along with Singeetam. Thank you. Thank you so much, sir. Thank you. Requesting you to please be seated. Thank you. You won't believe what a beautiful speech it was, sir. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎంతో ఊపిరి పోసారు మీ స్పీచ్తో, because what you mentioned about the business and the passion and how we all worked, I think it is something above the world. Thank you so much, sir. Excuse me. ఒక్క నిమిషం. హలో, ఏ పక్కడు పట్టుకో, సారీ వాట్ ఎవర్, చేయి హ్యాండ్. సుమా Agu. ఆగు, ఆగమంటున్నాడు ఏంటి? అతని పేరు ఒక్క నిమిషం, మీ దగ్గర మైక్ లేదు. ఓకే, అతని పేరు అగు, నీ పేరు సుమలాగా. ఓహో, ఇంతకి మీరు ఏం చేశారు? పాటలంటే పరమ చిరాకు, కానీ పాటలే పాడాను. ఒకటైతే అర్థమైంది, ఈయన పాడిన దాని వల్ల కాపీరైట్ ఇష్యూస్ అయితే రావు, ఎక్కడా శృతిలో అయితే లేదు. మీరు పాడారా? తప్పక. ఆహా, ఇంకేమేం చేశారేంటి? వేళకు తిన్నాను. ఇతను కూడా పాటలు వచ్చా? పాట ఏమైంది కుచ్ తో హో రహా హై. ఇది హిందీ తెలుగు అన్నీ కలిపి జూన్ 11వ తారీఖున ఏం రాబోతుంది అనేది నాకు బాగుంది. అప్పాజీ గారు, అదే శివనారాయణ గారు, అదే సర్పంచ్ గారు, వాట్ ఎవరా, అదే సూపర్వైజర్ గారు. ఓకే, కూర్చోండి. సార్ థ్యాంక్ యూ డిఎస్పి సార్. తగ్గనిది సినిమా పిచ్చి, మరి అలా ఉండే వాళ్ళందరూ కలిసి చేసినటువంటి సినిమా. అండ్ ఈ సినిమా ద్వారా మనకి కొత్త తారాగణాన్ని కూడా పరిచయం చేస్తున్నారు. సో ఇంట్రడ్యూసింగ్ ఆర్ అయాన్, హూ ఇస్ అ ఫెంటాస్టిక్ సింగర్, ఆన్ స్టేజ్ ప్లీజ్. అలాగే అహిల్య, తను మంచి ఈ సినిమాతో మెయిన్ లీడ్ గా చేస్తోంది. ఇక శుభం సినిమాలోను అలాగే జయమ్మ పంచాయతీలో చేసిన మా శాలిని టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. A big round of applause to these 3 wonderful actors.
ఎవరు ఎవరు మాట్లాడతారు ముందు? నేనైతే చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడరే. మాటలు రావట్లేదు, పాటలు పోవట్లేదు, ఇదేమి ఆగట్లేదు, ఏమి అర్థం కావట్లేదు. అది సినిమాలో పాట కాదు, నిజంగా ఆర్ స్టేట్ ఆఫ్ మైండ్ రైట్ నౌ, బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్. నాకు నిజంగా మాటలు రావట్లేదు. ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ విత్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ స్పీక్. సీరియస్లీ మాటలు రావట్లేదు. అది పాట కాదు, నిజంగా నాకు మాటలు రావట్లేదు. ఓవర్ టు యు గైస్. ఐ కాంట్ స్పీక్. ఒక పని చేద్దాం, వాళ్ళు మాట్లాడే లోపు నువ్వు వెయిట్ చేయట్రా. మీరు మాట్లాడండి. ఆగు. ఓకే అహిల్య. ఓకే ఓకే మీరందరికీ నమస్కారం. జస్ట్ కిడింగ్. మీరందరికీ నమస్కారం. ఐఎమ్ అహిల్య. ఐఎమ్ ఫ్రమ్ పాండిచ్చేరి. అండ్ నేను ఇప్పుడు కొంచెం తెలుగు మాట్లాడుతున్నాను, కానీ ఇట్స్ నాట్ సో గుడ్, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. What a privilege it is to be in a room with stalwarts of cinema, true legends who have defined, shaped, and completely changed the game that is Indian cinema, but cinema in general. I wanted to just do a big round of applause for these legends sitting in the front. Thank you. As a young actor who never thought I would be an actor, seeing work that is different and experimental and completely brave in its genres inspires me as a young person to be more creative in my life. So thank you so much to Sangeetam Srinivas garu. You have changed the game for all of us, and we strive to be part of projects that are different because you have made that possible. So thank you so much. And as an actor, to be in your presence, Shri Kamal Hassan garu, it is an incredible privilege. You have set a benchmark that is so impossibly high that it will take our entire lifetime to slowly inch up that mountain. But thank you so much for the inspiration. So it is crazy to be here. I don't know what else to say. We are three sort of accidental actors in our different ways, but projects like Sangeetam and filmmakers like Nagashwin Garu and musical directors like Devi Shri Prasad come together to make projects that take chances on actors like us. So thank you. Swapna Cinema, Vajanti Movies, you guys have made our dreams come true. So thank you. Thank you so much, Ahilya, and wishing you super success for June 12th release. And yes, Ayan. అందరికీ నమస్కారం అండి. నేను ప్రతాప్ ఏకేఏ అయాన్. అండ్ ఫస్ట్ సంగీతం సార్కి ఒకటి చెప్దాం అనుకున్నాను చాలాసేపటి నుంచి. నేను ఆల్రెడీ ఏడ్చేది అక్కడ నేను ఏడ్చేసాను ఆల్రెడీ. శాలిని గారు ఏడ్చింది. ఐ వాజ్ ఆల్రెడీ క్రయింగ్ జస్ట్ బిహైండ్ సిట్టింగ్ దేర్. ఐ వాజ్ లైక్ దిస్. ఐ డెంట్ వాంట్ టు క్రై ఆన్ స్టేజ్. సో సార్, ఒక లైన్లో నేను మీకు కృతజ్ఞత చెప్పుకోవాలి అంటే, నన్ను ప్రతాప్గా తీసుకున్నందుకు థ్యాంక్ యూ అనే చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ, యాక్సెప్టింగ్ మీ యాజ్ ప్రతాప్. అండ్ నేను వైజయంతి మూవీస్లో లాస్ట్ ఇయర్ జూన్లోనే పుట్టాను. అండ్ June 11th I'll think of it as my birthday, because last year I was born in Vaijayanti, and అక్కడి నుంచి పుట్టి ఈ సంవత్సరం అంతా ఒక 1 year బేబీ ఇప్పుడే నేను అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అశ్విని గారు, దత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఇందులోకి తీసుకొచ్చినందుకు, నాకు సినిమా ఎక్స్పీరియన్స్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సంగీతం సార్, యు ఆర్ ఫర్ ఎవర్ యంగ్ in our hearts. Thank you so much for giving us this gift of Sangeetam as it is, and it is going to be forever etched into my career and my name, Ayan, as Sangeetam hero, because of Sangeetam Srinivas garu, and I will be forever grateful for that. And Kamal sir gurinchi, I don't know, because I love him, I'm not able to look at him properly. Because
I fell in love with him long back. When I was a kid, I watched Brahmachari, Tenali, avanni chusinapudu I fell in love with him, and he's been in my conversations and మా డిబేట్స్లో కానీ మేము ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ హీఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ అవర్ కాన్వర్జేషన్స్. సో సార్, ఐ రియలీ లవ్ యూ, and that is the only thing that I can say. I just love you. Thank you so much for blessing us with your art. I think we are blessed to see you as an artist. Thank you, thank you, thank you so much. And DSP sir, మీకు నేను అంటే పుట్టినప్పటి నుంచి అని నేను అన్నాను, ఎందుకంటే సార్ నేను అమ్మో నాకు ఐ డోంట్ వాంట్ గో టువర్డ్స్ ది ఏజ్. 38 లేదు అంటే అన్న, డిఎస్పి సార్ ఈజ్ లైక్ మై, అంటే కమల్ సార్ ఇస్ మై ఫస్ట్ లవ్, డిఎస్పి సార్ ఇస్ లైక్ మై సెకండ్ లవ్. మరి రియల్ లవ్ ఎవరో చెప్పే. లేదు అంటే అందరూ రియల్ లవే మ్యామ్, అలానేం లేదు. బట్ సార్, ఐ బిన్ అ హ్యూజ్ ఫ్యాన్ అండ్ ఇట్ ఇస్ సచ్ అ ప్రివిలేజ్ టు వర్క్ అండర్ యువర్ గైడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ getting me into the space where you create music, and it is such a gift to work around in that area. Thank you so much, sir. Thank you so much. Please give it up for DSP Garu, guys. I think he has done something which is so hard comparatively. మేము అందరూ చేసిన దానికన్నా డిఎస్పి గారు చేసింది, అంటే ఆయన లేకపోతే ఈ మూవీలో ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రాకపోయేది. అండ్ ఐ డోంట్ థింక్ అది డిఎస్పి అన్న కాకుండా ఇంకెవరన్నా చేసేవాళ్ళేమో, చేయగలిగేవారేమో అని నాకైతే తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ సచ్ అ మ్యాజిక్ అండ్ గివింగ్ అస్ సో మెనీ బ్యూటిఫుల్ సాంగ్స్, మాటలు పాటలు అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగి సార్, ఐ లవ్ యూ టూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పుట్టించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను లాస్ట్ ఇయర్ జూన్లో నాకు నా ఫస్ట్ ఇలా దాన్ని ఏమంటారు, పుట్టిన వెంటనే ఏదో చేస్తారు కదా, బారసాల చేస్తున్నందుకు ఆడిషన్ రూమ్లో. అండ్ it's such a privilege to be in everybody's like in front of you, standing in front of you, sir. Thank you so much. And I don't think నేను ఇంకా మాట్లాడాలి అనుకోవట్లేదు, రావట్లేదు. ఆపేద్దాం మ్యామ్ ప్లీజ్. నేను కూడా కొంచెం ఒక 1 minute మాట్లాడగలుగుతాను. థ్యాంక్ యూ అయాన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ మ్యామ్. జూన్ 11th నీ పుట్టినరోజు రిటర్న్ గిఫ్ట్ రెడీ చేసుకో. I composed myself. Now I can speak, I think. కొంచెం ఇప్పుడు ఎమోషన్స్ చెక్లో ఉన్నాయి. ఎప్పుడైనా సరే వేరే లాంగ్వేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుగు సినిమాల్లో ఏముంటుంది, వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ తెలుగు సినిమా అంటే ఐ స్టిల్ గో బ్యాక్ టు సంగీతం సార్స్ ఫిల్మ్ పుష్పక్ నేను చూపిస్తూ ఉంటాను వాళ్ళకి. తర్వాత కమల్ సార్ ఫిల్మ్స్ లైక్ సాగర సంగమం ఇవన్నీ చూపించి దిస్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. సో వెనెవర్ ఎనీబడి సేస్ క్రియేటివ్గా ఇంకా ఫిల్మ్ మేకర్స్ ఎలాంటి మంచి సినిమాలు తీయాలి, ఎలాంటి బెంచ్ మార్క్స్ మనకు ఉన్నాయి అనేది ఇట్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఇన్ దిస్ రూమ్. అండ్ ఐ ఫీల్ సో మై హార్ట్ ఈస్ సో ఫుల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. అండ్ ఆల్సో ఇలా మీ ముందు నుంచుని ఐ డోంట్ వాంట్ టు టేక్ అప్ మోర్ టైమ్ స్పీకింగ్ హియర్ బికాస్ ఐ ఫీల్ సో ఐ డోంట్ నో అర్హత ఉందా లేదా కూడా నాకు అర్థం కావట్లేదు. ఉంది అంటున్నారు నాకు సార్. థ్యాంక్ యూ సార్. నాగేశ్వన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కంటే ప్రస్తుతానికి అంతకు మించి నేనేం చెప్పలేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. మాట్లాడగలను అనుకున్న అయాన్ ఫ్లో చూసి అయాన్ ఏంటి ఇంత ఫ్లోలో మాట్లాడుతున్నాడు అని, కానీ అయినా కూడా ఐ థింక్ ఐఎమ్ దే ఆర్ కమింగ్ బ్యాక్. సో యా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ నాగి సార్, థ్యాంక్ యూ డిఎస్పి సార్, కమల్ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. ఇప్పటికీ ఎప్పుడైనా కొంచెం డీపర్ ఎమోషన్స్ నేను ఫీల్ అవ్వాలి, ఈ మధ్య ఎక్కువ వీఆర్ నాట్ ఇన్ చెక్ విత్ అవర్ ఎమోషన్స్ కదా, కొంచెం ఏదైనా లోపల ఫీల్ అవ్వాలి అంటే సాగర సంగమంలో ఆ సీన్ నేను చూస్తాను సార్. ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు దట్ సీన్ వేర్ జయప్రద గారు బుక్లెట్ ఓపెన్ చేసి ఈయన కూడా గొప్ప డాన్సరే అన్నప్పుడు దట్ సీన్ what you do, it gives me, I mean I cry every time I watch Sagar Sangamam. It is a film that is so close to my heart, and yeah, the benchmark is so high
ఫర్ యాక్టింగ్ అండ్ ఫర్ డూయింగ్ గుడ్ సినిమా. అండ్ ఈ సినిమా తర్వాత the bar is so high. I don't know what we'll end up doing, but we will keep striving to be part of good cinema. Thank you, sir. Thank you everybody. Thank you so much. And also, I just wanted to give a quick thanks to our executive director and our DOP and the whole team, writing team, and the whole production team, everybody. Sankalp, Ankur, I fell in love with you guys. ఈ లెక్కన కాలేజ్ అయ్యే లోపల ఎన్ని అయ్యాయో. వీళ్ళ అమ్మ నాన్న వచ్చారో ఏంటో ఇక్కడ. But actually, నన్ను సెట్ మీద టార్చర్, ఐ మీన్ చాలా నన్ను మంచిగా డైరెక్ట్ చేసినందుకు. అంకుర్, సమ్డే ఐ వాంట్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ లైక్ యూ అండ్ శాలిని అండ్ అహిల్య హ్యావ్. With you, I want to have that friendship. Thank you so much. Frame that you have put. Thank you so much for giving us such a beautiful work. Please give it up for Sankalp and Ankur, everybody. And the whole production staff, grounds, like they have taken care of us. Please give it up for the whole production team, the whole writing team, everybody related to the project. Thank you so much, everybody. Thank you so much. ఏదో జరుగుతుంది. నువ్వేమో వన్ లాస్ట్ థింగ్ నేను ఒక్కటి చెప్పేసి. అక్క, I love you too, అక్క. I really, I'm sorry, నేను అంటే 116. ఓకే. వన్ లాస్ట్ థింగ్ డిఎస్పి సార్ స్టూడియో ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేస్తా. ఐ జస్ట్ బీ వెరీ క్విక్. ఇప్పుడు సార్, బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ దట్ ఐవ్ హ్యాడ్ ఇన్ యువర్ స్టూడియో, ఐ కెన్ ఓపెన్ అప్ మై వాయిస్ టు సో ప్రూఫ్ కావాలి. Ready, 1, 2, 3, go. Okay, only Shalini anta. Only Shalini, please. Ready, I'm bad, really bad. నాకు ఎందుకో ముందే అనిపించింది. They're like, yeah, she is. Exactly, that's how bad I'm still. I'm so sorry for that. So sorry for that. I'm so sorry, sir. You didn't have to. ట్రీట్మెంట్ అంటారండి. Nervousness కూడా. కరెక్ట్గా చెప్పారు, తేడా కానీ. సారీ, ఐ బిన్ లిటిల్ సిక్ సిన్స్ ఫ్యూ డేస్, సో ప్లీజ్ ఫర్గివ్ మై కాఫింగ్ నౌ అండ్ దెన్. బట్ అది కూడా రిథంలో ఉంటుంది అని. సో తేడా అనే మాట చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటున్నానంటే, ఈ ఎగ్జైట్మెంట్ అదే, ఆ తేడానే మామూలు మనుషుల నుంచి మనల్ని ఎక్స్ట్రాడినరీ మనుషులు చేసేది ఆ తేడానే. సో ఆ తేడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి తేడా మనకి ఇంతుంటే, కొండంత తేడా ఉన్న వాళ్ళే కమల్ హాసన్ గారు అవుతారు, సంగీతం శ్రీనివాసరావు గారు అవుతారు, అశ్విని దత్ గారు అవుతారు. లేదంటే వాళ్ళు కూడా ఇంకొక ప్రొడ్యూసర్, ఇంకొక యాక్టర్, ఇంకొక డైరెక్టర్ అయ్యేవాళ్ళు. ఈరోజు మనం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే, ద రీజన్ ఇస్ దిస్ తేడా. ఆ తేడా చాలా పలు రకాల తేడా ఉంది. అందులో biggest, highest level of తేడా ఏంటంటే, Kamal sir was talking about one small word, right? That small word is the biggest and the most important thing in life for any artist, and it's called passion. And that's what he was mentioning about. Thank you so much for talking about that, sir. Please give a huge round of applause to these legends.